హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు బై మల్లిక. ఈరోజు మనం కొత్తగా బేసన్ బర్ఫీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. చాలా బాగుంటుంది ఈ రెసిపీ. ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం, దీన్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాం పదండి. దీనికంటే ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి అరకప్పు వరకు నెయ్యి వేసుకోండి. ఇందులోనే 1 కప్పు వరకు శనగపిండి వేసుకోండి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని వేయించుకోవాలండి. ఇలా నేతిలో వేయించడం వల్ల మంచి స్మెల్ వస్తుందండి. చూసారు కదా, మీకు ఈ విధంగా కలర్ కూడా చేంజ్ అవుతుంది. ఈ కలర్లో వస్తే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులోకి 1/4 కప్పు వరకు పాల పొడి వేసుకోండి. ఇది బయట మనకి సూపర్ మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుందండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే ఈ పాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ శనగపిండి మిశ్రమంలోకి. ఈ విధంగా బాగా కలిసేలాగా కలుపుకొని దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 కప్పు వరకు పంచదార వేసుకోండి. ఇందులోకి 1 కప్పు వరకు వాటర్ పోసుకోండి. మీరు ఏ కప్పుతో అయితే పంచదార వేసుకున్నారో అదే కప్పుతో 1 కప్పు వాటర్ పోసుకోండి, సరిపోతుంది. ఈ పంచదార బాగా కరిగి మనకి బబుల్స్ అనేవి రావాలండి. అప్పటి వరకు కూడా మీరు ఈ విధంగా తిప్పుతూ పంచదారని ఉడికించుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా బాగా బబుల్స్ రావాలండి. ఇప్పుడు మరొక 2 నిమిషాల పాటు ఉంచుకుంటే మనకి పాకం సరిపోతుందండి. చూస్తున్నారు కదా, మనకి ఈ విధంగా 1 స్ట్రింగ్ కన్సిస్టెన్సీ అంటారు కదా, అంతే తీగ పాకం అండి. ఈ విధంగా వస్తే సరిపోతుందన్నమాట. ఇందులోకి మనం వేయించి పక్కన పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ మిశ్రమం మొత్తం కూడా దగ్గర పడాలి. అప్పటి వరకు కూడా మీరు కలుపుతూ ఉండండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా చక్కగా దగ్గర పడాలండి. అప్పటి వరకు కూడా మీరు కలుపుతూ ఉండండి. మీ దగ్గర స్క్వేర్ ట్రే కానీ లేదంటే గ్లాస్ ట్రే కానీ ఉంటే కనుక తీసుకొని దాంట్లోకి బటర్ పేపర్ వేసుకోండి, వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా వేసుకొని స్పాచులా సహాయంతో దీన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. పైనుంచి మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ అంటే వేసుకోండి, లేదంటే లేదు. ఇలా వేసుకొని దీన్ని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఒక అరగంట తర్వాత దీన్ని డిమోల్డ్ చేసుకొని పీసెస్ కింద కట్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బేసన్ బర్ఫీ రెడీ అయిపోతుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరొక హెల్దీ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందుకు వస్తానండి. అప్పటి వరకు కూడా బాయ్ బాయ్.